100 minutes లోపల 50% రిటర్న్స్ చేయడానికి దాన్ని రెస్పాండ్ కావడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా దాని అబ్జర్వేషన్ ఉంటుంది. ఆన్లైన్ కాబట్టి ఈసీఐ డైరెక్ట్ అబ్జర్వేషన్ ఉంటుంది. మనకు ఎప్పటికప్పుడు మనకు ప్రోగ్రెస్ చూస్తూ ఉంటాం. రిటర్న్స్ అయినా లేవా బియాండ్ పెండింగ్ టైం 100 minutes లోపల ఎడ్యుకేషన్ 100 minutes తర్వాత ఎడ్యుకేషన్ ఎక్కడ అబ్నార్మల్ డిలే అయితే తప్పకుండా ఎక్స్ప్లెయిన్ మనకు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఎవరు కూడా అట్లాంటి అవకాశం లేకుండా సివిల్ కాంప్లెక్స్ ప్రయారిటీ ఇవ్వండి. ఎక్కడైతే అదేవిధంగా ఎక్కడైతే మీరు మామూలు పోలీస్ ఆఫీసర్స్ రావచ్చు, ఎవరికైనా రావచ్చు, ఎవరికి వచ్చినా కూడా ఎక్కడైనా లిక్కర్ వస్తువులని లేకపోతే ఏమైనా ఫ్రీబీస్ ఏమైనా చీరలు కుక్కర్స్ ఏమైనా మనుషులు లేక డబ్బులు వస్తువులు వచ్చినప్పుడు అన్నీ కావచ్చు, కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు, కానీ మనం అటెండ్ కావాలి కంపల్సరీ. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మనం ట్రాక్ చేస్తూ ఉంటాం. నేను అయ్యా నాకు ఫోన్ చేస్తాడు మన దగ్గర డబ్బులు వస్తువులు సరే మనం మీకు ఎఫ్ఎస్టీ చెప్తాం. మళ్ళీ కూడా 5 నిమిషాల తర్వాత మీ టీం మన టీం ఎక్కడ ఉందని చెప్పి వాళ్ళు కూడా ట్రాక్ చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు రెస్పాండ్ కావాలి. ఫేక్ అయినా మనం ఆ స్పాట్ పోవాలి. ఉంటే లేకుండా చెప్పాలి, లేకపోతే లేదా చెప్పాలి. మనం ఎవడైతే ఫోన్ చేస్తారో వాళ్ళ ఏ కాల్ వచ్చినా ఎవరు కాంప్లైంట్ చేసి ఎక్కడ కూడా డిస్క్లోజ్ కాకూడదు, చెప్పకూడదు వాళ్ళకి. అది తప్పకుండా మనం మెయింటైన్ చేయాలి. దీని తర్వాత ఇష్యూస్ కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి కావాలని ఎక్కడ చెప్పకూడదు. మీకు రావచ్చు, డైరెక్ట్ మాకు రావచ్చు, కంట్రోల్ గ్రూప్ రావచ్చు, పోలీస్ ఆఫీసర్స్ రావచ్చు, లేకపోతే ఈసీఐ పోవచ్చు, సిఇఓ కూడా పోవచ్చు. డైరెక్ట్ అందరి దగ్గర పబ్లిక్ మాడ్యూల్ అన్ని నెంబర్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ కూడా అక్కడ కాల్ చేస్తారు. ఎక్స్పెండిచర్ వాళ్ళు ఆ బ్యాలెన్స్ ఎక్స్పెండిచర్ వేస్తారు. ఆ బ్యాలెన్స్ అంటే అనుకోవచ్చు. కాబట్టి ఎక్కడ కూడా పబ్లిక్ ప్లేస్లో ఆన్లైన్ కానీ బ్యాలెన్స్ కానీ మార్కెట్స్ కానీ లోడ్స్ కంటే కనిపిస్తారు. మీకు రిజల్ట్ ఈ ఇచ్చినప్పుడు ఎక్కడ